अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన సైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయ దినం రోజు అషర్ అనే ఒక మైదానం ఏర్పడుతుంది అని, ఆ మైదానంలో జరిగే సంఘటనల్లో ఒక సంఘటన గురించి చెప్పారు అని అనేక సంఘటనలు ఉన్నాయి. మరి ఇప్పుడు మనం తెలుసుకోబోయే హదీస్లో ఒక సంఘటన గురించి చెప్పడం జరిగింది. ఈ యొక్క విషయాన్ని హజరత్ ఆయిషా రజల్లాహు గారు తెలియజేశారు. మరి ఈ యొక్క హదీస్ని బుఖారీ హదీస్ గ్రంథం, ముస్లిం హదీస్ గ్రంథం, హదీస్ గ్రంథాలు రియాదుస్ సాలిహీన్ 412 నుంచి కూడా ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. అసలు అషర్ మైదానం అనేది ఇదే కాకుండా ఇంకా ఆ రోజు సూర్యుడు గురించి, చంద్రుడి గురించి, నక్షత్రాల గురించి, ఖగోళాల గురించి, మరియు నీరు, నిప్పు, గాలి, వెలుతురు, చీకటి వీటి గురించి, మరియు కొండలు, పర్వతాలు, వాటి లోపల ఉన్నవి, వాటి పైన ఉన్నవి, భూమి లోపల ఉన్నది, భూమి పైన ఉన్నది, ఆకాశం, 7 ఆకాశాలు మరియు భూమి పొరలు, ఇవన్నీ కూడా వాటిల్లో ఏ ఏ సంఘటనలు జరుగుతాయి, ఇలాంటి అనేక విషయాలని భవిష్యవాణిని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రళయ దినం జరిగే కొన్ని సంఘటనల గురించి తెలియజేసి ఉన్నారు. అది మనం హదీసుల వారీగా మరియు ఖురాన్లో ఉన్న వాక్యాలను కూడా చెప్పుకుంటూ ఉన్నాము. మరి ఈరోజు దాంట్లో భాగంగా ఒక విషయం ఏంటంటే, ప్రళయ దినం రోజు హషర్ అనే ఒక మైదానం ఏర్పడుతుంది. ఆ మైదానంలో మరి మనుషులు వర్గాలుగా కుడి చేతి, అల్లాహ్ యొక్క కుడి చేతి వైపు ఒక వర్గం, ఎడమ వైపు ఒక వర్గం, మరియు ఈ యొక్క వర్గాల కంటే ముందుగా మరి ఇంకో విషయం ఏంటంటే, అక్కడ మానవులు ఏ విధంగా ఆ రోజు మరి మొట్టమొదటి మానవుడి నుంచి చివరి మానవుడి వరకు కూడా ఇస్రాఫీల్ అనే దైవదూత శంఖం ఊదినప్పుడు మరి 3 సార్లు శంఖం ఊదబడుతుంది. ఈ యొక్క ఊదబడినప్పుడు బ్రతికి ఉన్న వారంతా కూడా మళ్ళీ మరణించడం, మొదటి నుంచి మళ్ళీ ఇప్పటివరకు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళీ లేపబడటం, అందరూ కూడా అషర్ అనే మైదానంలోకి మళ్ళా చేర్చడం, ఇవన్నీ కూడా ఆ రోజు జరుగుతాయని, ఆ రోజు మరణించిన ప్రతి ఒక్కరూ మళ్ళా తిరిగి లేపబడటమే కాకుండా వారు చేసిన కర్మలను బట్టి తీర్పు ఇవ్వటం జరుగుతుంది, స్వర్గం లేదా నరకం అనేది ఇవ్వటం జరుగుతుంది అని. మరి ఆ రోజు దేవుడు ఏం ప్రశ్నలు అడుగుతాడు, ఏం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఇంతకుముందు హదీస్లో కూడా తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క హదీస్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్పారని ఆయిషా రజల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారంటే, మానవులు హషర్ అనే ఒక ప్రదేశంలో లేదా హషర్ అనే ఒక మైదానంలో అని కొన్ని హదీసుల్లో చెప్పడం జరిగింది. ఆ రోజు ఆ యొక్క హషర్ అనే మైదానంలో బోసి పెదాలతోటి, నగ్న శరీరాలతోటి, వడుగులు చేయబడని వారుగా అందరూ ఒక దగ్గరికి సమీకరించబడతారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఇది విని ఆశ్చర్యపోతూ దైవ ప్రవక్త ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆ స్థితిలో, అటువంటి సమయంలో స్త్రీలు పురుషులు ఒకరిని ఒకరు చూసుకుంటారా అని అమ్మ ఆయిషా రజల్లాహు గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగారు. అప్పుడు మా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏమన్నారంటే, ఆయిషా రజల్లాహు, ఆ స్థితి మహా భయంకరంగా ఉంటుంది, టెన్షన్లో ఉంటారు, ఆందోళనకరంగా ఉంటుంది, భయాందోళనలో ఉంటారు. ఆ సమయంలో ఒకరిని ఒకరు చూసుకొని ఆలోచించి పట్టించుకునేటటువంటి అవకాశం కూడా ఉండదు ఆ సమయంలో. ఖురాన్లో ఈ యొక్క వాక్యం గురించి ఒక విషయం చెప్పడం జరిగింది. ఈ సంఘటన గురించి, కొడుకు, తల్లి, తండ్రి, భార్య, పిల్లలు, బంధువులు, స్నేహితులు ఒకరిని ఒకరు కనిపించకుండా దాక్కోవాలని ప్రయత్నిస్తారు. ఎందుకు అంటే, ఎవరి పుణ్యాలు ఎవరు ఇమ్మని ఎవరిని అడుగుతారో, నాకు పుణ్యాలు తక్కువ ఉన్నాయి, మీ పుణ్యం మాకివ్వండి, ఇలా ఒకరి నుంచి ఒకరు ఎక్కడ పుణ్యాలు అడుగుతారనే భయంతో ఒకరి నుంచి ఒకరికి పారిపోవడం కోసం ప్రయత్నిస్తారు. మరియు ఆ రోజు ఒకరిని ఒకరు మరి ఎదురుబడినప్పుడు జరిగే కొన్ని సంఘటనలు కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క హదీస్లో ఏం చెప్పడం జరిగిందంటే, అమ్మ ఆయిషా రజల్లాహు గారికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏం చెప్తున్నారంటే, ఆ రోజు భయాందోళనకరంగా ఉంటుంది కనుక ఆ సమయంలో వారికి ఒకరిని ఒకరు చూసుకోవాలనే ఆలోచన కూడా ఉండదు అని అన్నారు. ఇంకొక ఉల్లేఖనంలో ఏం చెప్పబడిందంటే, ఆ పరిస్థితి ఒకరిని ఒకరు చూసుకోలేనంత తీవ్రంగా ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు చెమటలో కానీ మరి అనేక రకాల సూర్యుని యొక్క అగ్ని, నరకాగ్ని యొక్క మరియు సూర్యుని యొక్క వేడి ఒకవైపు, నరకాగ్ని వేడి ఒకవైపు, మరియు
మళ్ళీ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏం జడ్జిమెంట్ ఇస్తాడు, ఎలా మరి మన యొక్క కర్మల పరిస్థితి ఏంటి, స్వర్గమా లేదా నరకమా అనే ఈ యొక్క టెన్షన్లో ప్రతి ఒక్కరూ కూడా వారికి వారు ఇదే ఆలోచనతోటి ఉంటారు. వారి యొక్క ఆలోచనే ఆ రోజు వేరుగా ఉంటుంది. మరి ఇలాంటి ఒక సంఘటన మరి ఆ రోజు జరుగుతుంది అని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని అమ్మ ఆయిషా రదియల్లాహు గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ని మరి ఇస్లాంలో బుఖారీ మరియు ముస్లిం హదీస్ గ్రంథాల నుంచి తీసుకోవడం జరిగింది. సహీ బుఖారీలో ప్రేమైక వచనాల ప్రకరణం, సహీ ముస్లింలోని స్వర్గ సుఖాల ప్రకరణం, ఈ యొక్క 2 అధ్యాయాల్లో నుంచి ఈ యొక్క హదీస్ తీసుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అయిన అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా మా అందరి యొక్క పాపాలను క్షమించి అల్లా మమ్మల్ని నరకం నుంచి కాపాడి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల అల్లా మాపై మరియు యొక్క ప్రసంగం చూస్తున్న వారిపై, దీన్ని ఇతరుల దాకా చేరుస్తున్నవారు మరియు నీ యొక్క దాసులు అనేక మంది నమాజులు, సదకా ఖైరాతులు, జకాతులు, హజ్జుమ్రాలు, దాన ధర్మాలు, దువాలు, ప్రార్థనలు ఎంతోమంది మీకు చేసి ఉన్నారు, చేస్తున్నారు, చేయబోతున్నారు. అటువంటి దాసులందరిపైన కూడా వల్ల ఈ యొక్క నరకం నుంచి అందరినీ రక్షించి అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషుల నుంచి, ఆగడాల నుంచి, ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి, సమాధి శిక్షల నుంచి, దజ్జాల ఉపద్రవం నుంచి, యాజూజు మాజూజుల నుంచి, ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మమ్మల్ని రక్షించి మా అందరికీ కూడా స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి. ముహమ్మద్ అస్లం గారి పైన శాంతి సౌఖ్యాలు కురిపించండి. మా పాపాలను క్షమించండి. మమ్మల్ని నరకం నుంచి కాపాడండి. మమ్మల్ని అందరినీ కూడా స్వర్గానికి అర్హుల్ని చేయండి వల్ల మీ యొక్క దయానుగ్రహాలతోటి, మీ యొక్క కరుణా కటాక్షాలతోటి వల్ల మమ్మల్ని రక్షించి మాకు స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల ఆమీన్. మాపై, మా కుటుంబ సభ్యులపై, మీ యొక్క దాసులందరిపైన శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల ఆమీన్.